హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హలో వరల్డ్ రియాక్షన్స్. సో ఇవాళ అయితే ఇంకొక మంచి రియాక్షన్ వీడియోతో మీ ముందుకు వచ్చేసాను. సో ఇప్పుడు నేను చూడబోయే వీడియో వచ్చేసి ఒక ట్రైలర్. సో ఇది ఇలాంటి ట్రైలర్ కాదు, ఇట్స్ పాన్ ఇండియా ట్రైలర్. అన్ని లాంగ్వేజెస్లో ఉంది: తెలుగు, తమిళ్, మలయాళం, హిందీ. కన్నడ ఉందో లేదో నాకు తెలీదు, చూడాలి ఒకసారి. బట్ నేనైతే మన తెలుగు దీనికి రియాక్ట్ అవ్వబోతున్నాను, చూడబోతున్నాను. ఇంకా చూడలేదు ఇప్పటిదాకా. ట్రైలర్ రిలీజ్ అయింది, ఇంకా 24 hours అవ్వలేదు, బట్ వ్యూస్ మాత్రం తెగ వచ్చేస్తున్నాయి. ట్రైలర్ కూడా బాగుందని టాక్. సో చూడాలి ఇప్పుడు. సో బిఫోర్ దాట్, విజయ్ దేవరకొండ గురించి చెప్పుకుంటే కనుక మనకి లైగర్ మూవీ తర్వాత నెక్స్ట్ పాన్ ఇండియా మూవీ. లైగర్ మూవీ తెలుసు మనకి, అనుకున్నంత ఆడలేదు మూవీ. బట్ యాక్టింగ్ వైజ్ విజయ్ దేవరకొండ కొంచెం అప్స్కేల్ అయ్యాడని చెప్పాలి ఆ మూవీ తోటి. అట్ ద సేమ్ టైం హిందీ ఆడియన్స్కి కూడా కొంచెం రీచ్ అయ్యాడు. సో ఇప్పుడు ఒక మంచి కంటెంట్తో వస్తున్నాడని నాకు అనిపిస్తుంది. పక్క మాస్ ఎంటర్టైనర్ లాగే అనిపిస్తుంది, ఎందుకంటే నేను టీజర్ చూశాను వెరీ లాంగ్ బ్యాక్. సో ఇప్పుడు ట్రైలర్ చూస్తే ఇంకా కంటెంట్ ఏంటనేది మనకు అర్థమవుతుంది క్లియర్గా. సో ఒకవేళ ఇది క్లిక్ అయితే మాత్రం ఇంకా మనోడు పాన్ ఇండియాలో ఒక రేంజ్కి వెళ్ళిపోవచ్చు. దట్ కంప్లీట్లీ డిపెండ్స్ అపాన్ ద అవుట్కమ్ ఆఫ్ దిస్ మూవీ. బట్ అగైన్ మూవీ ఎట్లా ఉన్నా కానీ మనకి యాక్టింగ్ అనేది ఇంపార్టెంట్. సో మూవీ బై మూవీ అప్స్కేల్ అవడం అనేది ఇంపార్టెంట్, బట్ హీఈస్ వెరీ గుడ్ ఎట్ ఇట్. సో సరే, ట్రైలర్ చూసి మనం మిగతాది మాట్లాడుకుందాం. ఓకే, సో లెట్ us వాచ్ ఇట్. ఒక ఎమర్జెన్సీ ఆపరేషన్ కోసం నువ్వు అండర్ కవర్ స్పైగా మారాలి. సో హీస్ యాక్చువల్లీ కాప్. మీ అమ్మని, మీ ఇల్లు, ఉద్యోగం, ఊరు అన్ని వదిలేయాలి. నువ్వు అడుగు పెట్టబోయే ప్రపంచం, నువ్వు కలవబోయే మనుషులు, నువ్వు ఎదుర్కోబోయే పరిస్థితులు, చాలా రిస్కీ ఆపరేషన్ సోరీ. శివ, నువ్వు స్పైగా వెళ్ళబోయే గ్యాంగ్ కి లీడర్. నీ అన్న ఇక్కడ మోస్ట్ వాంటెడ్ క్రిమినల్, స్మగ్లర్. నీకు దేవుడు అవ్వచ్చేమో కానీ నిజానికి రాక్షసుడు మీ అన్న. వాడి కోసం అవసరమైతే మొత్తం తగలు పెట్టేస్తా సార్ నేను. సావు బతుకో, చేది 5 నిమిషాలే. కొత్తగా వచ్చావు కదా, ఈడ కొన్ని రూల్స్ ఉన్నాయి. యుద్ధం ఇప్పుడే మొదలైంది. ఐ థింక్ ఈ మట్టిలోనే ఏదో ఉంది. మనుషుల్ని కూడా రాక్షసులుగా మార్చేస్తుంది. ఇప్పుడు వాడేమో ఈ రాక్షసులందరికీ రాజై కూర్చున్నాడు. గ్రేట్. అదండి ట్రైలర్, చూసారు కదా. నాకైతే నచ్చింది. కంటెంట్ కొంచెం కొత్తగా, అంటే కాన్సెప్ట్ అయితే స్పై మూవీస్ మనం చూసాము. పోలీసులు స్పైగా వెళ్ళి కేసెస్ సాల్వ్ చేయడము, ఇట్లాంటి యాక్షన్ డ్రామా సీక్వెన్సెస్ అన్ని రన్ అవడం చూసాము. బట్ ఇక్కడ నాకు డిఫరెంట్గా కనిపించింది ఏంటి అంటే, విజయ్ దేవరకొండ స్పైగా వెళ్ళే ఒక జోన్ వచ్చేసి అది ఒక ట్రైబల్ ఏరియా యాజ్ పర్ ద ట్రైలర్. ఆ ట్రైబల్ ఏరియాలో మనకి విలన్స్ ఉన్నారు, అట్ ద సేమ్ టైం నార్మల్ పీపుల్ కూడా ఉన్నారు. దాంట్లో సంవేర్ హీస్ బ్రదర్ సత్యదేవ్, ఐ థింక్ దే ఆర్ బ్రదర్స్. సో వాళ్ళిద్దరికి మధ్యన జరిగేటువంటి ఒక ఎమోషనల్ డ్రామా ఉండొచ్చు. మనకి ఎమోషన్స్ అయితే ఇందులో చూపెట్టలేదు, మొత్తం యాక్షన్స్ ఉన్నాయి.
బట్ డెఫినెట్లీ వాళ్ళ చైల్డ్హుడ్ థింగ్స్ చూపించారంటే సమ్వేర్ ఎమోషన్స్ కూడా క్యారీ అవుతాయి మూవీలో, నేను అనుకోవడం అయితే. యాక్షన్ పరంగా వస్తే మాత్రం ఫుల్లీ యాక్షన్ ఎంటర్టైనర్ అని చెప్పొచ్చు. మాస్ ఆడియన్స్కి బాగా నచ్చే రకంగా ట్రైలర్ అయితే ఉంది చూడడానికి. సో మనకి స్టోరీని బేస్ చేసుకొని ఆ యాక్షన్ సీక్వెన్సెస్ రన్ చేస్తే కనుక మూవీలో డెఫినెట్గా మాస్ ఆడియన్స్ బాగా కనెక్ట్ అవుతారు. అట్ ద సేమ్ టైం విజయ్ లుక్స్ చూసారంటే డెఫినెట్గా ఇంతకు ముందు మూవీస్ చూస్తే ఖుషి కానీ ఫ్యామిలీ స్టార్ కానీ లైక్ యూనో హీ వాస్ హ్యావింగ్ దిస్ రొమాంటిక్ లుక్ కైండ్ ఆఫ్, బట్ ఇక్కడ కంప్లీట్లీ డిఫరెంట్ ఉంది. మాస్ లుక్, రౌడీ అనే ట్యాగ్ లైన్ ఉంది కదా విజయ్కి, సో దాన్ని ఫుల్ఫిల్ చేసేటట్టుగా ఉంది లుక్ వైజ్ గా అయితే మాత్రం. సో బట్ కాప్ టర్నింగ్ ఇన్ టు ఏ గ్యాంగ్ లీడర్ కైండ్ ఆఫ్ థియరీ లాగా ఉంది ఇది. ఎండ్ ఆఫ్ ద డే మనకి ఆన్ ద బిగ్ స్క్రీన్ ఆ టైంలో ఎమోషన్స్, మ్యూజిక్, బ్యాక్గ్రౌండ్ స్కోర్, వెరీ ఇంపార్టెంట్లీ యాక్షన్ సీక్వెన్సెస్ అలాంగ్ విత్ ద స్టోరీ అన్ని క్లిక్ అయితే మనకి మూవీ మాత్రం మంచి హిట్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉన్నాయి యాజ్ పర్ ద ట్రైలర్ అనాలిసిస్. సో మనకి తెలుగు వాళ్ళకి విజయ్ పరిచయమే కాబట్టి మనం బాగానే యాక్సెప్ట్ చేస్తాము. బట్ హిందీ ఆడియన్స్కి అండ్ తమిళ్ ఆర్ మలయాళం ఆడియన్స్కి, మలయాళం తమిళ్లో కొంచెం ఇట్లాంటి మూవీస్ అంటే మనకి ఎట్లా ట్రైబల్ తో కొలాబరేట్ అయ్యేటువంటి, ట్రైబల్తో హీరో కొలాబరేట్ అయ్యేటువంటి మూవీస్ అనేవి మనకి చాలా చూస్తుంటాం మనం సౌత్లో, బట్ నార్త్లో తక్కువ అది. సో నార్త్ వాళ్ళకి కొంచెం కొత్తగా ఉంటుంది. ఐ మీన్ హిందీ ఆడియన్స్ ఐ వుడ్ సే. నార్త్ సౌత్ అనేది ఏం లేదు, ఇప్పుడు పాన్ ఇండియా వచ్చేసరికి ఎవ్రీథింగ్ ఈజ్ లైక్ ఓన్లీ వన్, దట్ ఈస్ పాన్ ఇండియా. ఇప్పుడు ఐ మీన్ టు సే హిందీ ఆడియన్స్కి ఇట్లాంటి మూవీస్ బాలీవుడ్ నుంచి లైక్ ట్రైబల్ పీపుల్ ఇన్వాల్వ్ అయ్యి వాళ్ళతో కొలాబరేట్ అయ్యి వాళ్ళ కోసం హీరో నిలబడడం, ఇట్లాంటి కాన్సెప్ట్ అంతా కొంచెం తక్కువ, రేర్ ఉండొచ్చేమో మేబీ, బట్ వెరీ రేర్. బట్ సౌత్లో మనం చూస్తూనే ఉంటాము ఇట్లాంటి మూవీస్ అన్నీ, తమిళ్లో కానీ తెలుగులో కానీ మలయాళంలో కానీ. మన చిరంజీవి టైం నుంచి కూడా, మనం ఎన్టీఆర్ టైం నుంచి కూడా అడవి రాముడు ఇట్లాంటివన్నీ కూడా సేమ్ అదే కాన్సెప్ట్ మీద వేసేయాయి కదా. స్పై అనే కాదు, బట్ హీరో స్టాండింగ్ అవుట్ ఫర్ ట్రైబల్ పీపుల్ కైండ్ ఆఫ్. ఇది ఆ జనరల్లోకి సంబంధించింది అని నేను అనుకుంటున్నాను. కొంచెం అట్లీస్ట్ ఆ ఎలిమెంట్స్ అయితే ఉన్నాయి. సో డెఫినెట్గా మూవీ అయితే బాగుంటుందని ఎక్స్పెక్ట్ చేశాను. బట్ లెట్ us all wait for until 31st July to watch out it on big screen and see whether it reached out to our expectations or not. But definitely I would like to wish the team all the very best. అదండి ఇవాళ రియాక్షన్ వీడియో. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. అండ్ ఆల్సో ఐ రిక్వెస్ట్ యూ టు ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్ హలో వరల్డ్ రియాక్షన్స్. అంతేకాదు మీరు ఏవైనా కొత్త వీడియోస్ లైక్ నో లాంగ్వేజ్ బ్యారియర్స్, మీరు ఏదైనా కానీ సజెషన్స్ ఇవ్వచ్చు ఫర్ మీ టు రియాక్ట్ ఆన్. అండ్ థ్యాంక్ యూ సో మచ్ అగైన్. టేక్ కేర్. బాయ్.